వేగన్ డైట్ మంచిదేనా? అందరూ పాటించొచ్చా? వేగనిజం అనేది కేవలం డైట్ మాత్రమే కాదు, అదొక లైఫ్ స్టైల్. అందుకే డైట్లోనే కాకుండా రోజువారీ వస్తువుల్లోనూ యానిమల్ బై ప్రొడక్ట్స్ లేకుండా చూసుకుంటారు. అయితే హెల్త్ పరంగా వేగన్ డైట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. జంతు సంబంధిత పదార్థాలేవి వాడకుండా అచ్చం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తింటూ ప్లాంట్ బేస్డ్ వస్తువులను వాడే వేగన్ కల్చర్ ఇప్పుడు పాపులర్ అవుతోంది. అయితే అసలు ఈ డైట్ ఎంతవరకు మంచిది, దీంతో ఏమైనా నష్టాలున్నాయా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్స్ డైట్ అనేది శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ను బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. అయితే వేగన్ డైట్లో ఎక్కువగా పళ్ళు, కూరగాయలు వంటివే ఉంటాయి. ఈ డైట్లో జంతువుల నుంచి వచ్చిన పాల పదార్థాలు కూడా తీసుకోరు. కాబట్టి వీళ్ళు ప్రోటీన్ కోసం సెపరేట్గా నట్స్, పప్పుధాన్యాలు లాంటివి తినడం మర్చిపోకూడదు. B12 వేగన్ డైట్ ఫాలో అయ్యే వారికి విటమిన్ B12 సప్లిమెంట్ అవసరం రావచ్చు. విటమిన్ B12 యానిమల్ ఫుడ్స్లో ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ B12 శరీరానికి అవసరమైన విటమిన్స్లో ఒకటి. వేగన్ డైట్ ఫాలో అయ్యేవారు B12 డెఫిషియన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐరన్ శరీరానికి కావలసిన ఐరన్, హెమీ ఐరన్, నాన్ హెమీ ఐరన్ అని రెండు రకాలుంటాయి. అయితే వేగన్ డైట్లో నాన్ హెమీ ఐరన్ మాత్రమే ఉంటుంది. హెమీ ఐరన్ యానిమల్ ఫుడ్స్లో ఎక్కువగా దొరుకుతుంది. వేగన్ డైట్లో సరైన ఐరన్ కావాలంటే సన్ఫ్లవర్ గింజలు, ఎండు ద్రాక్ష, ఎండుమిర్చి, బ్రొకోలీ లాంటివి తినాలి. కాల్షియం పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వేగన్లు డైరీ ప్రొడక్ట్స్ వాడరు. కాల్షియం కోసం ఆల్మండ్స్, సోయాబీన్స్ లాంటివి రెగ్యులర్గా తినాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో బాగా దొరుకుతుంది. వేగన్లు చేపలు తినరు కాబట్టి వాటికి బదులుగా వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి తీసుకోవాలి. ఇదిలా ఉంటే పిల్లలపై వేగనిజం నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతుందనేది కొందరి వాదన. పిల్లలకు చిన్న వయసులో శరీరం మెదడు కణాలను తయారు చేసుకుంటుంది. దీనికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్ అవసరమవుతాయి. అయితే మన శరీరం వాటిని సొంతంగా తయారు చేసుకోలేదు. జంతువుల నుంచి లభించే పాలు, ప్రోటీన్లతోనే అది సాధ్యం. పిల్లలకు సరైన రీతిలో ప్రోటీన్స్ అందించకపోతే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదు. పోషకాహార లోపం వస్తుందని స్టడీలు చెబుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలతో కూడిన వేగన్ డైట్ తీసుకోవడం ముఖ్యం.